ప్రపంచంలో కొంతమందికి తీవ్ర పోకడలుంటాయి. వారిని వారే పతనం చేసుకోవాలనుకుంటారు. అందుకు కొందరు మద్యపానాన్ని అలవాటు చేసుకుంటారు, మరికొందరు వ్యసనాల బారిన పడతారు, మరికొందరు అందరితోనూ శత్రుత్వం పెంచుకుంటారు. ఒకవేళ వారు నాశనం కావాలి అనుకుంటే వీటి అవసరం ఏమాత్రమూ లేదు. కొద్దిగా అహంకారాన్ని పెంచుకుంటే చాలు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. అహంకారం అనేది అందరినీ నాశనం చేయగలదు. అది ఓ చిన్న ముల్లులా మొదలయ్యి ముట్టుకున్న వారందరికీ గుచ్చుకుంటూ ఉంటుంది. క్రమక్రమంగా తమరి మిత్రవర్గం, బంధువర్గం, అలాగే మిమ్మల్ని ప్రేమించే వారందరినీ మీకు దూరంగా చేసి ఒంటరిగా మార్చేస్తుంది ఈ అహంకారం అనేది. మీరు 10 మందితో కలిసి జీవించాలి అంటే వినయ విధేయతలు ఉండాలి. లేదు నేను నాశనమైపోవాలి అనుకుంటే గనుక అహంకారాన్ని పెంచుకుంటే చాలు. మీ నిర్ణయం అనేది మీ చేతుల్లో, మీ జీవితం మీ చేతుల్లో. రాధాకృష్ణ.